Now see first problem. Cross product of vectors లో ఫస్ట్ ప్రాబ్లం చూడాలి మీకు ఇచ్చిన వర్క్ షీట్ లో. If A is equal to 2i plus k, B is equal to I plus j plus k, and C is equal to 4i minus 3j plus 7k, then the vector R satisfying the conditions R cross B is equal to C cross B and R dot A is equal to 0. Here we have to find the vector capital R. Capital R మనం find out చేయాలి. So given condition is R cross B is equal to C cross B. Now this can be written as R cross B minus C cross B is equal to 0. So right hand side ఉన్న ఆ టర్మ్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. This is also written as R minus C cross B is equal to 0. R minus C cross B is equal to 0. Now here we have to verify options వెరిఫికేషన్ చేయండి. ఇక్కడ చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను ఆర్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఆర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ సి. ఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆప్షన్ -1 -8 2 మైనస్ సి అంటే ఏంటి? సి 4 -3 7. సబ్ట్రాక్ట్ చేయండి. ఆర్ మైనస్ సి చెప్పండి. ఇప్పుడు -5 నెక్స్ట్ -5 నెక్స్ట్ -5. దిస్ ఈజ్ ఆర్ మైనస్ సి. అక్కడ టీవీ ఆపేయాలమ్మా దయచేసి వాళ్ళు ఎవరు, లేదంటే వాళ్ళని రిమూవ్ చేస్తాను, లేదా మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. రైట్, దిస్ ఈజ్ ఆర్ మైనస్ సి. సో గివెన్ కండిషన్ ఈస్ ఆర్ మైనస్ సి క్రాస్ బి. ఆర్ మైనస్ బి క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయగలిగితే మనం ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆర్ మైనస్ సి క్రాస్ బి. ఆర్ మైనస్ సి క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఐ జే కే. ఆర్ మైనస్ సి ఏమొచ్చిందమ్మా మనకి? ఆర్ మైనస్ సి -5 బి ఏంటి చెప్పండి? బి కాంపోనెంట్స్ చెప్పండి. బి 1 1 1. ఇప్పుడు సెకండ్ రోలో మీరు -5 కామన్ తీయండి. -5 ఇంటూ ఐ జే కే 1 1 1 1 1 1 is equal to 2 rows are identical. Then the value of the determinant is 0. 0. Therefore R minus C cross B is equal to 0 when R is equal to first option తీసుకుని వెరిఫై చేస్తే R minus C cross B is equal to 0 వచ్చింది. Therefore answer first option.
ఇలా ఆప్షన్స్ మనం తీసుకొని ఈజీగా క్రాస్ చెక్ చేస్తే మనకి ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్. ఇంకా మీకు ఫస్ట్ ప్రాబ్లం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు జనరల్గా ఐపీ మెథడ్ చేసే కంటే కూడా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే విత్ ఇన్ మినిట్లో మనం కంప్లీట్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడాలి. The vector C is perpendicular to the vector C bar is perpendicular to both A and B and also satisfying C modulus C cross I plus J I minus J plus K is equal to 2 root 6. Then C bar is equal to given condition ఏమి ఇచ్చాడమ్మా? given condition C bar is perpendicular to A bar and B bar. Next C bar is perpendicular to B bar. Two vectors are perpendicular, then their dot product is equal to 0. C dot A is equal to 0 and C bar dot B bar is equal to 0. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయాలంటే ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయండి అమ్మా. సి డాట్ ఏ 0 ఎక్కడ అవుతుంది, సి డాట్ బి 0 ఎక్కడ అవుతుందో మీరు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి మనం ఏం తీసుకుందామంటే సి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు చెప్పండి? 1 3 5. బయట వదిలేయండి అమ్మా, బయట వదిలేయండి, ఎందుకంటే బయట కామన్గా ఉంది కాబట్టి వదిలేసేయండి. ఇప్పుడు చెప్పండి సి డాట్ ఏ చెప్పండి. ఇప్పుడు మీకు ఏమొస్తుంది? సి బార్ డాట్ ఏ బార్ చెప్పండి. డాట్ ప్రొడక్ట్ విత్ సి అండ్ ఏ. 1 -6 కదరా, -6 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, సి డాట్ ఏ సాటిస్ఫై. రైట్, నెక్స్ట్ సి డాట్ బి చెప్పండి అమ్మ. అలానే సి డాట్ బి చెప్పండి. అలానే సి డాట్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 minus 5 is equal to 5 minus 5 0. Therefore C dot A and C dot B is equal to 0 when C bar is equal to first option. First option. ఫస్ట్ ఆప్షన్. సో మనం ఇలా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వెక్టార్స్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వాడిచ్చిన కండిషన్స్ని కనుక మనం వెరిఫై చేయగలిగితే ఆప్షన్స్తో ప్రాబ్లం విత్ ఇన్ మినిట్లో మనం కంప్లీట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద థర్డ్ ప్రాబ్లం. ఇంకా థర్డ్ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఫిఫ్త్ ప్రాబ్లం చూడాలి. ఫిఫ్త్ ప్రాబ్లం. The base
the pairs AB and CD each determines a plane, then the planes are parallel if generally two vectors p bar q bar are parallel. Two vectors are parallel. If two vectors are parallel, then condition if two vectors are parallel, then their cross product is equal to 0. అంటే p bar cross q bar is equal to 0. If cross product of two vectors is equal to 0, then two vectors are parallel vectors. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి. AB, the plane containing first plane P1 containing two vectors A and B. P1 is first plane. Next P2 is second plane containing two vectors C bar and D bar. Okay, so there are two planes. First plane containing two vectors, second plane containing two vectors. These two are parallel. Given condition is P1 is parallel to P2. Therefore P1 cross P2 is equal to 0. If two planes are parallel, then their cross product is equal to 0. ఇప్పుడు first plane containing two vectors, then a bar cross b bar is a vector. A bar cross b bar is a vector which is perpendicular to both the vectors a and b. So this is perpendicular to a, this is perpendicular to b. So a cross b is a vector which is perpendicular to a and perpendicular to b. Similarly c bar cross d bar is a vector. This is a vector which is perpendicular to both the vectors c bar and d bar. So what is a cross b? క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అంటే అసలు మీనింగ్ ఏంటమ్మా? ఏ క్రాస్ బి అంటే మీనింగ్ ఏంటి? ఏ క్రాస్ బి ఈజ్ ఎ వెక్టార్ which is perpendicular to a and b. Similarly c cross d is a vector which is perpendicular to c and d. A cross b lies in the p1. C cross d is perpendicular to p2. Therefore these two are parallel. అంటే చెప్పగలరు ఇప్పుడు మీరు? These two are parallel. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పగలరు మీరు? దీన్ని బేస్ చేసుకొని థర్డ్ ఆప్షన్ a bar cross b bar cross c bar cross d bar equal to 0. This is the answer. If two vectors are parallel, then their cross product is equal to 0. Now first plane containing two vectors a and b. Then a cross b is a vector which is perpendicular to a and b. Similarly, second plane containing two vectors c and d. Then c cross d is a vector which is perpendicular to c and d. Therefore these two planes are parallel. Therefore p1 cross p2 is equal to 0. Therefore a cross b cross c cross d is equal to 0. This is the third option. సో ఈ ప్రాబ్లంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు.
నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండమ్మా. 8th ప్రాబ్లం. నా వాయిస్ అందరికి వినపడుతుందమ్మా? రైట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడాలి. 8th ప్రాబ్లం. If a bar and b bar are two vectors such that mod a is equal to root 3, mod b is equal to 2, and angle between two vectors a and b is pi by 3, then the area of the triangle with adjacent sides. Adjacent sides ఇచ్చాడు చూడమ్మా. Adjacent sides. This is a bar plus 2b bar. Next, this is 2a bar plus b bar. So find the scalar area of the triangle having two adjacent sides. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా? స్కేలార్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హ్యావింగ్ టూ adjacent sides. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ is equal to delta into 1 by 2 into modulus mod a cross b. Yes, 2a plus 2b bar cross 2a plus b bar. 2a plus b bar. సో దీన్ని మనం a అనుకుంటే, దీన్ని మనం b అనుకుంటే ఫార్ములా వచ్చేసి హాఫ్ ఇంటూ మాడ్యులస్ a క్రాస్ b, where a and b are adjacent sides of the triangle. Therefore, this is a, this is b. Next is equal to half into modulus. Cross product చెప్పండమ్మా. క్రాస్ ప్రొడక్ట్ generally I cross I is equal to 0. I cross I is equal to 0. I cross I is equal to 0. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చెప్పండమ్మా. ఏ క్రాస్ ఏ 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ బార్ క్రాస్ బి బార్, నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ బి క్రాస్ ఏ. నెక్స్ట్ బి క్రాస్ బి 0 అయిపోతుందమ్మా. 0. 1 by 2 into modulus a cross b, next minus 4 into a cross b. Okay, is equal to ఇప్పుడు 1 minus 4 అంటే 3 వస్తుంది, అంతే కదా. 3 by 2 into modulus a cross b. మాడ్యులస్ ఏ క్రాస్ బి ఫార్ములా డెఫినేషన్ చెప్పండి అమ్మా. 3 by 2 into mod a into mod b into sin theta. సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు 3 by 2 into mod a అంటే రూట్ 3 ఇంటూ mod b అంటే 2. నెక్స్ట్ sin 60 అమ్మా. sin 60 రూట్ 3 by 2. ఏమొస్తుంది ఇక్కడ? 9 by 2. రైట్. ఇప్పుడు మీరు ఆప్షన్ చెప్పాలి. 9 by 2 అంటే థర్డ్ ఆప్షన్. సో ఇలా చేయాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, స్కేలార్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హ్యావింగ్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏ క్రాస్ బి ఫార్ములా అప్లై చేయాలి. దాన్ని సింప్లిఫై చేయాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు ఈ ప్రాబ్లంలో.
10th ప్రాబ్లం చూడండి అమ్మా. 10th ప్రాబ్లం. A, B, C, D. ABCD is a quadrilateral with AB is equal to A bar, AD is equal to B bar, and AC is equal to 2A plus 3B, 2A bar plus 3B bar. If the area of the quadrilateral, is is P times the area of the parallelogram with adjacent sides AB and AD. Then P is equal to right. చూడండి ఇక్కడ this is AB, this is AD, this is BC, okay, this is BD, okay. ఇప్పుడు మీరు ఇన్ ట్రయాంగిల్ ఏబిడిలో ట్రయాంగిల్ లా చెప్పండి అమ్మా. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ట్రయాంగిల్ లా చెప్పండి. ట్రయాంగిల్ లా AB బార్ ప్లస్ BD బార్ ఈజ్ ఈక్వల్ టు AD బార్ ట్రయాంగిల్ అప్లై చేయండి. AB అండ్ BD హ్యావ్ సేమ్ డైరెక్షన్, AD ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్గా నాకు డయాగ్నల్ చెప్పండి. సెకండ్ డయాగ్నల్ BD బార్ చెప్పండి. AD బార్ అంటే ఏంటమ్మా? B బార్ మైనస్ AB బార్ అంటే A బార్. ఇది సెకండ్ డయాగ్నల్. వాడు ఒక డయాగ్నల్ ఇచ్చాడు మనకి. AC బార్ మనకు ఒకటి ఇచ్చాడు వాడు. ఈజ్ ఈక్వల్ టు 2A బార్ ప్లస్ 3B బార్. దెన్ ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఈజ్ half into modulus D2 is equal to P times the area of the parallelogram having adjacent sides A and B is modulus A bar cross B. ఇదమ్మా మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు P టైమ్స్ ద ఏరియా ఆఫ్ ది పారలగ్రామ్ హ్యావింగ్ అడ్జసెంట్ సైడ్స్ A బార్ అండ్ B బార్. ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ D బార్ అంటే ఫస్ట్ AC 2A ప్లస్ 3B, నెక్స్ట్ క్రాస్, నెక్స్ట్ BD సెకండ్ డయాగ్నల్ B బార్ మైనస్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ మాడ్యులస్ A క్రాస్ B. రైట్. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయండి అమ్మా. 1/2 ఇంటూ మాడ్యులస్ 2 ఇంటూ A క్రాస్ B, 2 ఇంటూ A క్రాస్ B. నెక్స్ట్ A క్రాస్ A 0 అయిపోతుందమ్మా. ప్లస్ B క్రాస్ B 0 అయిపోతుందమ్మా. మైనస్ 3 ఇంటూ B క్రాస్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ మాడ్యులస్ A క్రాస్ B. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా? చెప్పండి. ఇక్కడ ఏమవుతుంది? 1/2 ఇంటూ ఏమవుతుంది చెప్పండి. డైరెక్ట్గా చెప్పగలరా మీరు? 5 ఇంటూ 5A క్రాస్ రైట్ 5A క్రాస్ B ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ మాడ్యులస్ A క్రాస్ B. బోత్ సైడ్స్ మాడ్యులస్ A క్రాస్ B క్యాన్సిల్ అయిపోతుందమ్మా.
పీ వాల్యూ చెప్పండి ఇప్పుడు పీ వాల్యూ. 5/2 second option. Second option. రైట్. ఇలా చేయాలమ్మా, ఈ ప్రాబ్లం ఇలా చేయాలమ్మా. 10th ప్రాబ్లంలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. The area of the quadrilateral having two diagonals is half into modulus d1 cross d2. The area of the parallelogram having two adjacent sides a bar and b bar is modulus a cross b. ఈ 2 ఫార్ములాస్ అప్లై చేసి నేను సాల్వ్ చేశానమ్మా. ఒకవేళ జూమ్ కాల్ కనుక కట్ అయితే కనుక దయచేసి మళ్ళీ రీజాయిన్ అవ్వండి, రీకనెక్ట్ అవ్వండి. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడమ్మా. 11th ప్రాబ్లం. Three vectors a bar, b bar, c bar are such that a cross b is equal to 2 into a cross c. Mod a is equal to mod c is equal to 1 and mod b is equal to 4. If the angle between b and c theta is equal to angle between b and c is equal to cos inverse 1/4. Okay, then cos theta చెప్పండమ్మా. cos theta is equal to 1/4. Right, this is the angle between b and c. Next, then find the value of b bar minus 2c bar. b bar minus 2c bar. ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఆప్షన్స్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్లో ఉన్నాయమ్మా. ఆప్షన్స్ అన్నీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లాంబ్డా ఇంటూ ఏ బార్ తీసుకుంటామమ్మా. లాంబ్డా ఇంటూ ఏ బార్. b minus 2c ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ బార్. హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ లాంబ్డా వాల్యూ. లాంబ్డా వాల్యూ వస్తే కనుక మనకు ఆన్సర్ వచ్చినట్టే. ఎందుకంటే ఆప్షన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్లో ఉన్నాయి కాబట్టి మనం b minus 2c ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ బార్ అనుకుందాం. అప్పుడు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. నౌ అప్లై మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మాడ్యులస్ b minus 2c bar whole square is equal to lambda square into modulus a bar whole square. నేను b minus 2cని లాంబ్డా ఏ బార్ అనుకున్నాను ఎందుకంటే నాకు ఆప్షన్స్ అన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బార్లో ఉన్నాయి కాబట్టి నేను లాంబ్డా ఏ బార్ అనుకున్నాను. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ లాంబ్డా వాల్యూ. నౌ టేకింగ్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. చెప్పండి ఇప్పుడు a minus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. mod b square plus 4 into mod c square minus 4 into b bar dot c bar is equal to lambda square into mod a వాల్యూ ఏంటమ్మా. mod a వాల్యూ 1. mod a వాల్యూ 1 వాడే ఇచ్చాడు. mod b వాల్యూ చెప్పండి. mod b వాల్యూ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ mod c అంటే 1 అమ్మా ప్లస్ 4 minus 4 into b dot c definition, dot product of two vectors definition. mod b bar into mod c into cos theta is equal to lambda square. Substitute చేయండి అమ్మా. mod b వాల్యూ 4, mod c వాల్యూ 1, cos theta వాల్యూ 1/4. lambda square is equal to 16 plus 4 ఎంతమ్మా 20 minus 4 into 1/4. సారీ ఇది ఇక్కడ మనకు 4 కదా. ఫోర్ ఇంటూ 1 into 1/4. చెప్పండి అమ్మా ఏమొస్తుంది. 4 క్యాన్సిల్.
16 వస్తుంది. ఇప్పుడు ల్యాండా వాల్యూ చెప్పండి. ల్యాండా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4. ప్లస్ ఆర్ మైనస్ 4ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు b మైనస్ 2c వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వస్తుందమ్మా. ఇలా చేయాలి. 11th ప్రాబ్లం మనం ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై టేకింగ్ ల్యాండా ఏ బార్. b మైనస్ 2c ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఏ బార్ అని తీసుకొని మనం ఈజీగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి డాట్ ప్రోడక్ట్ ఫార్ములా అప్లై చేస్తే చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈజ్ 11th ప్రాబ్లం. 11thలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. థర్టీన్త్ చూడాలమ్మా. 13th a non-zero vector a bar is parallel to the line of intersection of the plane determined by the vectors I and I plus j, and the plane determined by the vectors I minus j, j plus k. Then the angle between a bar and the vector I minus 2j plus 2k is. There are two planes. నేను ఇక్కడ డ్రా చేశాను చూడమ్మా. There are two planes. First plane is this is P1, this is P2. There are two planes. ఫస్ట్ ప్లేన్లో ఏమున్నాయమ్మా? ఫస్ట్ ప్లేన్లో మనకి వెక్టార్స్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ప్లేన్లో I ప్లస్ జే. సెకండ్ ప్లేన్లో ఏమి ఇచ్చాడు చెప్పండి? I మైనస్ జే, జే ప్లస్ కే. రైట్. ఓకే, రైట్. నేను అక్కడ మీకు పర్పెండిక్యులర్ వెక్టార్స్ డ్రా చేశాను చూడండి. దిస్ ఈస్ ఫస్ట్ ప్లేన్. This is n1 bar, this is n2 bar. So n1 bar is the perpendicular, n1 bar is a vector which is perpendicular to P1. Next, n2 bar is a vector which is perpendicular to P2. Now n1 bar is, okay, right? n1 bar is a vector which is perpendicular to first plane. n2 bar is a vector which is perpendicular to second plane. ఈ ప్రాబ్లం వినాలమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో P1 containing two vectors I and I plus j, P2 containing two vectors I minus j and j plus k. Now the vector n bar is a vector which is perpendicular to first plane. n2 bar is a vector which is perpendicular to second plane. Then n1 bar is equal to cross product of first plane containing two vectors, that is det of I j k. ఇక్కడ ఏంటమ్మా, ఫస్ట్ దాంట్లో I అంటే ఏమొస్తుంది? 1 0 0. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? 1 1 0. ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసి చెప్పండి. నాకు ఎక్స్పాండ్ చేసి చెప్పండి. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందో చెప్పాలి మీరు. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందో మీరు చెప్పాలమ్మా. మైనస్ కేనా ఎలా అమ్మా? మైనస్ కే ఎలా వస్తుందమ్మా? ప్లస్ కే అమ్మా. రైట్.
అలానే మీరు n2 బార్ చెప్పండి. n2 బార్ ఈజ్ ద వెక్టర్. This is the cross product of second plane containing two vectors, that is det of I j k. Okay, next 1 minus 1 0, this one. Next this one చెప్పండి అమ్మా. 0 1 1. ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేసి చెప్పండి అమ్మా. ఎక్స్పాండ్ చేసి చెప్పాలి. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి మీరు. చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ మీరు చేయాలి. మైనస్ అయ్యా, మైనస్ ఐ, ప్లస్ జేనా మైనస్ జేనా? మైనస్ జే ప్లస్ right. This is n1 bar, this is n2 bar. Now a bar is a vector which is parallel to the line of intersection of given two planes. ఇప్పుడు మీరు చూడాలి ఆ లైన్ ఎక్కడ ఉంది. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ టూ ప్లేన్స్ ఎక్కడ ఉందంటే దిస్ ఈస్ ద లైన్, దిస్ ఈస్ ద లైన్, దిస్ ఈస్ ద లైన్. So this is the line. A bar is the vector which is parallel to the line of intersection of given two planes. Therefore A bar is equal to n1 bar cross n2 bar is equal to modulus I j k. n1 bar అంటే 0 0 1, n1 బార్ అంటే n2 బార్ అంటే మైనస్ 1 మైనస్ 1 1. చేసి చెప్పండి అమ్మా, చేసి చెప్పండి. దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ ఏ బార్. మైనస్ అయ్యా ప్లస్ అయ్యా? మైనస్ జేనా ప్లస్ జేనా? మైనస్ ఏనా? మైనస్ జే. సరిగా చూడండి అమ్మా, సరిగా చూడండి. మైనస్ జే. నెక్స్ట్ అంతే కదా, ఇంతే కదా ఇంకా. రైట్. So a bar is I minus j, a bar is I minus j. Then find the angle between a bar and we take b bar is equal to given. b bar what ఇచ్చాడు చూడండమ్మా, I minus 2j plus 2k. So find the angle between two vectors a bar and b bar. Angle between two vectors a bar and b bar is cos theta is equal to a bar dot b bar by mod a bar into mod b bar. ఏ బార్ ఏమొచ్చింది మనకి? I మైనస్ జే వచ్చింది. బి బార్ ఏమి ఇచ్చాడు చూద్దాం, బి బార్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దామా. I minus 2j plus 2k. ఇప్పుడు చెప్పండి మీరు యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. 1 నెక్స్ట్ ప్లస్ 2నా అంతే కదా ఇంకా బై రూట్ 2 ఇంటూ రూట్ 1 plus 4 plus 4 is equal to 1 by root 2 na? 1 by root 2 na? Cos theta is equal to 1 by root 2. Then theta is equal to
5/4 first option. రైట్. ఇలా చేయాలి. ఈ ప్రాబ్లం ఇలా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. A bar is a vector which is parallel to the line of intersection of given two planes. First plane containing two vectors, second plane containing two vectors. Then find the angle between A bar and the given vector B bar. So ఇలా చేయాలమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇంకా 13th మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సిక్స్టీన్త్ చూడండి అమ్మా. 16th if A, B, C be the unit vectors. Unit vectors అంటే ఏంటమ్మా? mod A bar is equal to mod B bar is equal to mod C bar is equal to 1. Next, such that A dot B is equal to A dot C is equal to 0. And the angle between B and C and the angle between B and C and the angle between B and C is equal to pi by 6, 30 degrees. Then A bar is equal to ఇప్పుడు ఏ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ సింపుల్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ కనుక మనం క్యాచ్ చేస్తే ఆటోమేటిక్ ప్రాబ్లం చాలా ఈజీ. A dot B is equal to 0 means A is perpendicular to B. A bar is perpendicular to B bar. A bar is perpendicular to C bar. A dot C is equal to 0 means A is perpendicular to C. A is perpendicular to B and C. A is perpendicular to B and C. Therefore, A bar is parallel to B cross C. Therefore, A is parallel to B cross C. ఇప్పుడు B cross C అంటే ఏంటి అసలు? What is B cross C? B cross C is a vector which is perpendicular to B and C. B cross C is a vector which is perpendicular to B bar and C bar. So B cross C అనేది ఒక వెక్టర్ అమ్మా. దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు B and C. So A is perpendicular to B and C. B cross C is perpendicular to B and C. Therefore, A is parallel to B cross C. A is parallel to B cross C. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏతో ఇచ్చానమ్మా. సపోజ్ నేను ఇప్పుడు చూడండి. సపోజ్ B డాట్ A is equal to 0, B డాట్ C is equal to 0. ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు B బార్ అనేది దేనికి ప్యారల్ అవుతుందో చెప్పండి ఇప్పుడు మీరు. B bar is parallel to A cross C. అలానే C dot A is equal to C dot B is equal to 0 ఇచ్చానమ్మా. అప్పుడు చెప్పండి C bar A cross B. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు మనం 2 vectors are parallel, then A bar is equal to some lambda into B cross C. No. క్రాస్ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. దానికంటే ఇక్కడ మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని తీసుకోవాలి. ఆప్షన్స్ చూసుకొని మనం వెళ్ళాలమ్మా. 2 vectors are parallel, then A bar is equal to some lambda into B cross C. Okay. Now squaring on both sides. Mod A cross whole square is equal to lambda square into mod B cross C whole square. Right.
B cross mod A వాల్యూ ఎంతమ్మా 1. 1 is equal to lambda square into mod B cross C definition, cross product of two vectors definition apply చేయండి. mod B whole square mod C whole square into sin square theta into sin square theta, అంతే కదా, into sin square theta. 1 is equal to lambda square into mod C వాల్యూ mod B వాల్యూ 1 అమ్మ. ఇప్పుడు sin theta ప్లేస్లో 30 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. sin 30 చెప్పండి. 1/2 హోల్ స్క్వేర్, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అమ్మ. అప్పుడు లాంబ్డా ఏమవుతుందమ్మా, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మీరు ప్లస్ ఆర్ మైనస్ 2ని మీరు సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఫోర్త్ ఆప్షన్. సో ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. If A is perpendicular to B and C, then A bar is parallel to B cross C. ఈ పాయింట్ బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసాం. దిస్ ఈజ్ 16th ప్రాబ్లం. 16thలో ఇంకా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు. నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడాలి. 20th ప్రాబ్లం. దిస్ ఈజ్ A 1 2 3. దిస్ ఈజ్ B 2 3 1. దిస్ ఈజ్ C 3 1 2. 3 1 2. If A, B, C are three vertices of a triangle, then the length of the altitude through C is CD. CD is the altitude. CD is the altitude of triangle ABC. Now D divides AB in the ratio. D divides AB in the ratio mod AC is to mod BC. Mod AC is to mod BC. D divides CD is the altitude amma. Triangle చూడాలమ్మా. ABC are three vertices of a triangle. Then find the length of the altitude through C is. CD is the altitude of triangle ABC. Now D divides AB in the ratio. D అనేది ABని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటామంటే D divides AB in the ratio mod AC is to mod BC. అంటే Dకి అవతల ఉన్న సైడ్ AC, Dకి యువతల ఉన్న సైడ్ BC. Therefore mod AC is to mod BC. ఇప్పుడు మీరు AC చెప్పండి అమ్మా. AC బార్ చెప్పాలి. AC బార్ ఈజ్ ఈక్వల్ టు OC బార్ మైనస్ OA బార్. ఇది చెప్పండి. OC మైనస్ OA చెప్పాలమ్మా. సబ్ట్రాక్ట్ చేయండి. C మైనస్ A చెప్పండి అమ్మా. C మైనస్ A చెప్పండి. C మైనస్ A ఏమొస్తుంది? 2 minus 1 minus 1. Next mod AC చెప్పండి అమ్మా. mod AC is equal to root of 4 plus 1 plus 1 is equal to root 6.
సిమిలర్లీ ఇప్పుడు బీసీ చెప్పండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. బీసీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బార్ మైనస్ ఓబీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బార్ అంటే చూడండి 1 1 మైనస్ 2 1 రైట్. మోడ్ బీసీ చెప్పండి అమ్మా. మోడ్ బీసీ చెప్పండి ఇప్పుడు. మోడ్ బీసీ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 6. మోడ్ ఏసీ ఈజ్ టు మోడ్ బీసీ బార్ చెప్పండి. రేషియో చెప్పండి ఇప్పుడు. రేషియో 1:1. 1:1 అంటే మీనింగ్ ఏంటమ్మా? డి డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:1. 1:1. 1:1. 1:1 అంటే మీనింగ్ ఏంటమ్మా? 1:1 అంటే మీనింగ్ ఏంటి? డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇప్పుడు డి చెప్పండి. డి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేయండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అమ్మ. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. చెప్పండి. మిడ్ పాయింట్ 3/2 x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 5/2 దిస్ ఈజ్ డి. ఇప్పుడు సిడి చెప్పండి. సిడి బార్ చెప్పండి. సిడి బార్ ఓడి బార్ మైనస్ ఓసి బార్. అరే ఎవర్రా అక్కడ మాట్లాడుతుంది? డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు దయచేసి మాట్లాడొద్దు. డిస్కనెక్ట్ చేస్తాను వాళ్ళని. నాకు మీరు చెప్పే ఆన్సర్లు తప్ప ఇంట్లో చట్లు తెపాలాలు టీవీ సౌండ్లు ముచ్చట్లు పెట్టుకోవడం కాదు. మీ సౌండ్ మాత్రం నాకు వినపడాలి. దయచేసి మీరు చెప్పే ఆన్సర్లు మాత్రం నాకు వినపడాలి. రైట్. చెప్పండి. -3/2 ఓడి మైనస్ అమ్మ. ఓడి మైనస్ 3/2 -3 -3/2 నెక్స్ట్ చెప్పండి. 5/2 -1. 5/2 -1 అంటే 3/2. నెక్స్ట్ 0. 2 - 2 0. దీని మ్యాగ్నిట్యూడ్ చెప్పండి ఇప్పుడు. మాడ్యులస్ ఆఫ్ సిడి చెప్పండి. మాడ్యులస్ ఆఫ్ సిడి చెప్పండి. మాడ్యులస్ ఆఫ్ సిడి చెప్పాలి మీరు. మాడ్యులస్ ఆఫ్ సిడి ఈజ్ ద మాడ్యులస్ ఆఫ్ సిడి. Modulus of CD is equal to root of 9/4 plus 9/4 is equal to root of 18/4. చెప్పండి. 18/4 సింప్లెస్ట్ ఫామ్ చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. మాడ్యులస్ 3/2. సో 3/2 is the length of the altitude through C in triangle ABC. ఇప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఫోర్త్ ఆప్షన్. So the length of the altitude through C is modulus CD. Modulus CD is called length of the altitude through C. So D divides AB in the ratio mod AC. Mod AC is to mod BC. మనం ఇలా చేయాలమ్మా. అది లెంత్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్ అయినా లెంత్ ఆఫ్ ది మీడియన్కి అయితే డైరెక్ట్ మీడియన్ అంటే మనకి మిడ్ పాయింట్ తెలిసిపోతుంది కాబట్టి ఈజీ చేస్తాం. ఆల్టిట్యూడ్ అన్నప్పుడు ఇలా చేయాలమ్మా. గుర్తుపెట్టుకోండి. వెక్టార్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఇంకా 20th ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు.
22 చూడండి అమ్మా 22. The equation of the plane containing the lines. The equation of the plane containing the lines. Given two lines. Given two lines. First line is of the form r bar is equal to a bar plus tb bar, a bar plus tb bar. Where b bar చెప్పండి అమ్మా, where b bar is equal to చెప్పండి. b bar is equal to I plus 2j minus k. Second equation is of the form r bar is equal to c bar plus sd bar. Where d bar చెప్పండి అమ్మా, where d bar I plus j plus 3k, right. Then find the vector b bar cross d bar చెప్పండి అమ్మా, b bar cross d bar, b bar cross d bar I j k. Next 1 2 minus 1 1 1 3. Expand చేయండి అమ్మా, expand చేయండి. I into 6 plus 1. Next minus j into 3 plus 1 plus k into 1 minus 7i minus 4j minus k. ఇది ఆప్షన్లో ఎక్కడుందో చూడండి అమ్మా, ఇది ఆప్షన్లో ఎక్కడుందో చూడండి, ఇది ఆప్షన్లో ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ this is the equation of the plane containing given two lines. First option r bar dot 7i minus 4j minus k is equal to 14. ఇలా చేయాలమ్మా. సో మనం మొత్తం ప్రాబ్లం అంతా చేయకుండా, ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ చేయకుండా జస్ట్ మనం కాన్సెప్ట్ అప్లై చేసి మనం బీ క్రాస్ డి ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈజీగా ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇలా చేయాలి ఈ ప్రాబ్లం. సో 20 సెకండ్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఏ అండ్ సి అనేవి పాయింట్స్ అమ్మా, దీస్ టూ ఆర్ పాయింట్స్. సో ఫస్ట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఏ, సెకండ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ సి, దీస్ టూ ఆర్ పాయింట్స్. బట్ ఫస్ట్ లైన్ ప్యారలల్ టు బి బార్, second line parallel to d bar, so these two are parallel vectors. Okay sir, thank you sir. Right. 24 చూడండి అమ్మా. If a bar is equals to 2, mod b bar is equals to 4, then 1 minus cos square a comma. Mod a bar cos b bar equals to 1 minus cos a bar into b bar. Where theta is equal to angle between a and b. Where theta is angle between a and b. If mod a is equal to 2, mod b is equal to 4, then find the value of modulus of a cross b whole square by 1 minus cos square theta, where theta is angle between a and b. Modulus of a cross b definition apply చేయండి అమ్మా. mod whole square Mod a bar square mod b whole square mod b bar whole square into sin square theta by 1 minus cos square theta. 1 minus cos square theta formula sin square theta cancel.
mod a వాల్యూ 2 స్క్వేర్ అంటే 4 నెక్స్ట్ mod b స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 60 థర్డ్ ఆప్షన్ ఇలా చేయాలి సో మాడ్యులస్ ఏ క్రాస్ బి డెఫినేషన్ అప్లై చేసి మనం సింప్లిఫై చేస్తే we get required value. This is 24th. చూడాలమ్మా 26 If A is a unit vector and A cross I equals to J, then A cross I if a bar is a unit vector A cross I and a bar cross I is equal to J, then a bar dot I is equal to generally we know that I cross J చెప్పండమ్మా K, J cross K చెప్పండమ్మా I, K cross I చెప్పండమ్మా J. ఇప్పుడు మీరు దీంతో కంపేర్ చేసి ఏ బార్ చెప్పండమ్మా K, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా K డాట్ I చెప్పండి K డాట్ I రా K డాట్ I డాట్ J ఏమవుతుంది J డాట్ K ఏమవుతుంది K డాట్ I ఏమవుతుంది ఏమి బేసిక్స్ కూడా మర్చిపోయారా 1 0 I డాట్ I J డాట్ J K డాట్ K చెప్పండి 1 కరెక్టేనా ఇప్పుడు K డాట్ I ఏమవుతుంది మరి K డాట్ I ఏమవుతుంది 0 రైట్ సో ఇలా మనం జస్ట్ బేసిక్స్ అప్లై చేసి మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు బేసిక్స్ మర్చిపోకూడదమ్మా నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి 28th ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం ఆమె ఎవరు ఆమె ఎట్లా ఒకటి వచ్చిద్దిలేమ్మా నడిచో బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ నువ్వు విను క్వశ్చన్ ప్రశ్నల తర్వాత ద యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఆఫ్ ది parallelogram with vectors 2i plus j and k minus 2j. So this is a parallelogram. A, B, C, D. ఇప్పుడు మనకి 2 adjacent sides ఇచ్చాడమ్మా. This is 2i plus j. Okay. Next second adjacent side k minus 2j. Right. Find the angle between 2 diagonals. So d1 bar D2 bar are 2 diagonals.
then angle between two diagonals is, first we have to find d1 bar. d1 bar is equal to AC bar. AC bar చెప్పండి అమ్మా. AC bar in triangle ABC, triangle లా చెప్పండి. AB, BC, AC. చెప్పండి. AC is equals to AB ప్లస్ BC. AB ప్లస్ BC యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేయండి. 2i minus j minus J plus k. plus K. ఎస్, ఇది AC ఫస్ట్ డయాగ్నల్. సెకండ్ డయాగ్నల్ చెప్పండి. సెకండ్ డయాగ్నల్లో ఇన్ ట్రయాంగిల్. ఇది కూడా మనకి ఏంటంటే ఇక్కడ k మైనస్ 2j, ఇది k మైనస్ 2j, ఎందుకంటే అవి ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్స్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలగ్రామ్ సేమ్. ఇన్ ట్రయాంగిల్, AB is equals to ఇన్ ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ లా చెప్పండి అమ్మా. AB ప్లస్ AD is equals to AB ప్లస్ BD ఈజ్ ఈక్వల్ టు ఏంటిది AD, ట్రయాంగిల్ లా. ఇప్పుడు BD చెప్పండి. D2 బార్. D2 బార్ అంటే ఏంటిది? BD. సెకండ్ డయాగ్నల్ BD అమ్మ. BD చెప్పండి. AD minus AB. AD మైనస్ AB. చెప్పండి. AD మైనస్ AB చెప్పండి. ఇప్పుడు అక్కడ డయాగ్రామ్లో మనకి వెక్టార్స్ ఉన్నాయి కదా, డయాగ్రామ్లో AD మైనస్ AB చెప్పండి. minus -2i minus 3J మైనస్ plus 3jనా? AD మైనస్ AB అమ్మ. -2i, నెక్స్ట్ -3j ప్లస్ కేనా? plus K, sir. ప్లస్ కే. Yes, sir. Right. This is D1, this is D2. These two are diagonals of a parallelogram. Next, dot product of two vectors చెప్పండి. ఇప్పుడు D1 bar dot D2 bar చెప్పండి అమ్మా. D1 bar dot D2 bar చెప్పండి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ చెప్పండి. Minus డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ చెప్పండి. -4 ప్లస్ minus 4 3 ప్లస్ 1 plus 3 plus 1 0, sir. 0. So dot product of two vectors is equal to 0. Then angle between these two vectors is 90 degrees. 90 degrees. If dot product of two vectors is equal to 0, then angle between two vectors is 90. These two are perpendicular. Therefore, here two diagonals are perpendicular. Then angle between two diagonals is 90. Option ఏంటో చెప్పగలరు ఇప్పుడు మీరు? First option, sir. First option, sir. First option. 5/2. Right. ఇలా చేయాలమ్మా. ఈ ప్రాబ్లం 28th ప్రాబ్లం ఇలా చేయాలి. 28లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. సో అవుట్ ఆఫ్ 28 ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చిన వర్క్షీట్లో 50% ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసాం. అవి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ 28. దిస్ ఈస్ 26. దిస్ ఈస్ 24. This is 22. This is 20th problem. Find the length of the altitude through C. Important model. 16th. ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాను. If A is perpendicular to B and C,
then A is parallel to B cross C. If B is perpendicular to A and C, then B is parallel to A cross C. If C is perpendicular to A and B, then C is parallel to A cross B. Most important points ఇవి. థర్టీన్త్ కూడా చాలా ఇంపార్టెంట్. A bar is a vector which is parallel to the line of intersection of given two planes containing two vectors in each plane. Then angle between A and B is given in the problem. అయిపోయిందా?